సీఎం మేడారం టూర్ 13 లేదా 14 పర్యటన గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్ రెడ్డి. గతంలో మేడారం జాతర వచ్చిందంటేనే అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి ఏర్పాట్ల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసేది, మళ్ళా వానలకు పోయేది, అంతా అయిపోయేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ శాశ్వత నిర్మాణాల కోసం బడ్జెట్ ను కూడా రిలీజ్ చేసింది. దా పనులకు శంకుస్థాపన కోసం 13 లేదా 14 తారీఖున రేపు లేదా ఎల్లుండో మేడారం పోయేటువంటి అవకాశం ఉన్నది. వాతావరణం అనుకూలిస్తే మేడారం జాతరను బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి తెలంగాణ ఏర్పాటైన తర్వాత మేడారం జాతరను అద్భుతంగా చేస్తామని చెప్పిన గత పాలకులు మేడారం జాతరను ఆదివాసీ జాతరను ఆదివాసీలోనే పెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతరకు సంబంధించినటువంటి పనులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈసారి ముందే వెళ్ళి జాతర టైంలో వస్తామని చెప్పిన వాళ్ళు కూడా రాలే. కానీ ముఖ్యమంత్రి ఇవాళ ముందే పోతున్నాడు, పనులకు శంకుస్థాపన చేస్తా ఉన్నాడు. అది నిజంగా ఆదివాసీ జాతర పైన రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి.